జిల్లాకు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డిఎన్ రమేష్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డిఐజీ కాంతారావు, టాటా జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ మరియు రైతు భరోసా నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ గ్రామవాస మరియు అభివృద్ధి ఏ సిరి, అసిస్టెంట్ కలెక్టర్ జి సూర్య, డిఆర్ఓ గాయత్రి తేని తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు వారి యొక్క డిస్ట్రిక్ట్ విజిట్స్ని అక్షర క్రమంలో అలాగే అన్ని విధాలుగా అభివృద్ధి ప్రదంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా నుండి మొదలుపెట్టారు. సో వారికి స్వాగతం పలుకుతూ జిల్లా యంత్రాంగం ఎలక్షన్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని వారికి సవినయంగా తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ అందరితో కూడా ఈరోజు నేను జిల్లా ఎస్పీ గారు షేర్ చేసుకుంటాము. ఒకవేళ బ్రీఫింగ్ తర్వాత ఏదన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా కూడా అది కూడా నేను ఎస్పీ గారు వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో ఈరోజు జరిగినటువంటి రివ్యూ మీటింగ్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎలక్షన్కి గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, ఏ విధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి అన్ని విషయాల్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ అలాగే అందరూ కన్సర్న్డ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అంటే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడానికి ఈ ప్రెస్ బ్రీఫింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ అన్నది 4 విడతలుగా జరుగుతూ ఉంది. అందులో మన దగ్గర ఉన్నటువంటి 5 రెవెన్యూ డివిజన్స్ని, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 5 రెవెన్యూ డివిజన్స్ని మనం 4 విడతలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 4 విడతలలో పెట్టుకోవడం జరిగింది. మొదటి విడతలో కదిరి రెవెన్యూ డివిజన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి. రెండవ విడతలో రెండవ ఫేజ్లో కళ్యాణదుర్గం, ధర్మవరం రెవెన్యూ డివిజన్స్ని పెట్టుకోవడం జరిగింది. మూడవ విడతలో అనంతపురం రెవెన్యూ డివిజన్ని ఎలక్షన్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. అండ్ 4వ విడతలో పెనుగొండ రెవెన్యూ డివిజన్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మొదటి విడతకు సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ అన్నది ఫామ్ 1లో ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం ద్వారా నామినేషన్ ప్రక్రియ అన్నది మొదలవబోతుంది. మొదటి విడతకు సంబంధించి ఈరోజు ఉదయం ఫామ్ 1 నోటీస్ అన్నది రిటర్నింగ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. కదిరి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 169 గ్రామ పంచాయతీలలో కూడా నామినేషన్స్ ప్రక్రియ అన్నది మొదలయ్యింది. అలాగే రెండవ విడతలో ఉన్నటువంటి డివిజన్స్ అయినటువంటి కళ్యాణదుర్గం అలాగే ధర్మవరం రెవెన్యూ డివిజన్స్లో ఈ ప్రక్రియ 2వ తారీఖున మొదలవబోతుంది, ఫిబ్రవరి 2వ తారీఖున. అలాగే మూడవ విడతలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అనంతపురంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో 381 గ్రామ పంచాయతీలలో 6వ తారీఖున, ఫిబ్రవరి 6వ తారీఖున ఈ ప్రక్రియ మొదలవబోతుంది. అలాగే 4వ విడతలో ఉన్నటువంటి పెనుగొండ రెవెన్యూ సబ్ డివిజన్లో 10వ తారీఖు, ఫిబ్రవరి 10వ తారీఖున ఈ ప్రక్రియ అన్నది మొదలవబోతుంది. దీనికి సంబంధించి మన దగ్గర దాదాపుగా 1044 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడైతే స్టే ఆర్డర్స్ కానీ లేదంటే బైఫర్కేషన్ కానీ లేదంటే మెర్జర్స్కి సంబంధించి కోర్టు నుండి ఆదేశాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను పక్కన పెట్టి మిగతా గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ అన్నవి జరపడం జరుగుతుంది. సో అది ఇప్పుడు కదిరి రెవెన్యూ డివిజన్లో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు కాబట్టి 169 గ్రామ పంచాయతీలు కూడా ఎలక్షన్ నోటీస్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే మన దగ్గర 11,031 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎంటైర్ జిల్లాలో 1044 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అన్ని వార్డులు, మీ అందరికీ తెలుసు ఇది గ్రామ సర్పంచ్ ఎలక్షను, అలాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డులకి మెంబర్స్ని ఎలక్షన్ చేసుకోవడం జరుగుతుంది.
సో ఇందులో 2 రకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1 అంటే ఎలక్షన్ నోటీస్ ఇచ్చినటువంటి క్షణం నుండి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత నామినేషన్స్ తీసుకోవడము, నామినేషన్స్ని స్క్రూటినీ చేయడము, నామినేషన్స్ని రిటర్నింగ్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేయడము లేదంటే రిజెక్ట్ చేయడము, ఒకవేళ రిజెక్షన్ అయితే ఒకవేళ ఇన్ కేస్ ఆ క్యాండిడేట్ వాటిని అప్పీల్ చేసుకోవాలనుకుంటే అప్పీల్ చేసుకునేటటువంటి కార్యక్రమం అప్పీలేట్ అథారిటీ అది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఉంటారు. ఒకవేళ అప్పీల్ డిస్పోజ్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని లిస్ట్ని పబ్లిష్ చేసుకోవడము, తదుపరి వారికి సింబల్స్ అలాట్ చేసుకోవడము, ఇక్కడి వరకు జరిగేటటువంటి ప్రాసెస్ని స్టేజ్ 1 ప్రక్రియ అంటారు. ఆ స్టేజ్ 1 ప్రక్రియకి ఆర్ఓలు సపరేట్గా ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్సు. తర్వాత స్టేజ్ 2 ప్రక్రియ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని పబ్లిష్ చేసిన తర్వాత అలాగే సింబల్స్ని అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ నుండి జరగబోయేటటువంటి పోలింగ్ కావచ్చు, తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌంటింగ్ తర్వాత సర్పంచ్ని ఎలక్షన్ అయినట్లు సర్టిఫికేట్ ఇవ్వడము, అదే రోజే ఉప సర్పంచ్ ఎలక్షన్కి కండక్ట్ చేయడము. సో ఈ ప్రక్రియ అంతా స్టేజ్ 2లో జరుగుతుంది. దెర్ విల్ బి డిఫరెంట్ సెట్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫర్ దట్ ఆల్సో. సో మనకి స్టేజ్ 1కి స్టేజ్ 2కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ని అందరినీ కూడా మనం 377 మంది స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అలాగే 258 మంది స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ని కూడా మనం ఆల్రెడీ అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో అపాయింట్ చేసినటువంటి ప్రతి ఆఫీసర్కి కూడా ఒక ఓరియంటేషన్, ఒక చిన్న ట్రైనింగ్ ఈ విషయాలలో మనం కదిరి రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి వారికి 27, 28వ తారీఖులలో కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారంతా కూడా ఈరోజు ఆల్రెడీ ఎలక్షన్ నోటీస్ ఇచ్చి ఫామ్ 1లో ఎలక్షన్ ప్రక్రియని మొదలుపెట్టి ఉన్నారు. మిగతా డివిజన్స్లో ఎలక్షన్ నోటీస్ ఇవ్వడానికి 2 లేదంటే 3 రోజుల ముందు ఈ ఓరియంటేషన్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ ప్రక్రియ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సాఫీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్స్ను అంటే 11,031 పోలింగ్ స్టేషన్ను ఏ పోలింగ్ స్టేషన్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉందో ముందే వెరిఫై చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో లేదంటే ఆ పోలింగ్ స్టేషన్స్లో పరిధిలో ఉన్నటువంటి ప్రజలు వల్నరబుల్గా ఉన్నారో, ఓటర్స్ వల్నరబుల్గా ఉన్నారో అటువంటివి ఐడెంటిఫై చేసుకొని అటువంటి ప్లేస్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ ప్రక్రియ, ఎలక్షన్ ప్రక్రియ మొత్తం సాఫీగా జరగడానికి కావాల్సినటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలను అక్కడ ఉన్నటువంటి వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పబ్లిక్కి లేదంటే ఓటర్స్కి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వారందరూ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో పాల్గొనేలాగా స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఎవరైతే అటువంటి ఇంటిమిడేషన్ కానీ థ్రెట్ కానీ చేసేటటువంటి అవకాశం ఉందో వారి మీద కూడా చట్ట ప్రకారము చర్యలు తీసుకొని ఎలక్షన్ ప్రక్రియ అన్నది సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ 11,031 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని గుర్తించి వాటిని 2 కేటగిరీలుగా సెన్సిటివ్ అలాగే హైపర్ సెన్సిటివ్గా మనం గుర్తించి సో దానికి తగిన విధంగా ఒకవేళ సెన్సిటివ్ అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, హైపర్ సెన్సిటివ్ అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అది గుర్తించి అంటే అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ చేసుకోవడం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ కావచ్చు లేదంటే అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని పెట్టి ఆ ఎలక్షన్ ప్రక్రియని కంప్లీట్గా సాఫీగా జరిగేలాగా చర్యలు తీసుకోవడం కావచ్చు లేదంటే ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కావచ్చు లేదంటే అక్కడ అడిషనల్ బందోబస్తు పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసుకోవడం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దాదాపుగా మన దగ్గర ఒక 25 నుండి 30% వరకు ఆ విధంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు ఇంకా చేస్తూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం కానీ రేపటికి కానీ ఆ డీటెయిల్స్ కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము
గడిచినటువంటి మార్చిలో 2020 మార్చిలో జరిగినటువంటి మన ఎంపీటీసీ డిడ్పీటీసీ ఎలక్షన్స్ టైంలో ఎక్కడైతే యునానిమస్గా కొన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయో అటువంటి ప్లేసుల్లో పనిచేసినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ని కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఎక్కువ స్టెప్స్ తీసుకోవాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగా అటువంటి ప్లేసెస్ని గుర్తించి వాటిని మనం హైపర్ సెన్సిటివ్ కేటగిరీలో పెట్టుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మీ అందరికీ తెలుసు కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. సో దాదాపుగా రోజుకు 50 నుండి 60 సెషన్ సైట్స్ అంటే వ్యాక్సినేషన్ వేసేటటువంటి ప్రదేశాలు దాదాపుగా రోజుకు ఒక 50-60 ప్లేసెస్లో మనం వ్యాక్సినేషన్ అనేది చేస్తూ ఉన్నాము. రోజుకు దాదాపుగా 2,000 వరకు మందికి మనం హెల్త్ కేర్ వర్కర్స్కి మొదటి ఫేజ్లో వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాము. సో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వివిధ రకాలైనటువంటి అధికారులను మనం వ్యాక్సినేటర్స్గా ఉపయోగిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో క్యూ మెయింటైన్ చేయడానికి కావచ్చు, వ్యాక్సినేషన్ చేయడానికి కావచ్చు, వెయిటింగ్ హాల్లో మానిటర్ చేయడానికి కావచ్చు, తదుపరి చర్యలు తీసుకోవడానికి కావచ్చు. ఈ విధంగా ఒక 5 రకాలైనటువంటి ఆఫీసర్స్ని మనం ఇందుకు ఉపయోగిస్తున్నాము. సో ఇందులో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది రాకుండా అందులో వాడుతున్నటువంటి ఎంప్లాయీస్ని ఎటువంటి అంటే అక్కడ నుండి మార్చకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతూ ఎలక్షన్ని కూడా సజావుగా చేయడానికి వివిధ రకాలైనటువంటి చర్యలతో ఆ విధంగా స్టెప్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఎలక్షన్ పోలింగ్ డే రోజు కావచ్చు, లేదంటే ముందు తర్వాత కావచ్చు, ఈ టైంలో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పోలింగ్ సిబ్బంది అలాగే ప్రజలు ఖచ్చితంగా కోవిడ్ సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేస్తూ నడుచుకోవడానికి కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. పోలింగ్ సిబ్బందికి అయితే మనం మాస్క్, శానిటైజరు ప్లస్ చేతికి గ్లౌస్, అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర శానిటైజర్స్ని కూడా ఏర్పాటు చేసేసి ఎటువంటి పరిస్థితులలో పోలింగ్ సిబ్బంది కోవిడ్ బారిన పడకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రజలకైతే ఓటు వేయడానికి వచ్చినప్పుడు వారు సాఫీగా క్యూలో రావడానికి క్యూ ఏర్పాటు చేయడము, అలాగే క్యూలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ రావడం కోసం ఎంత డిస్టెన్స్ ఉండాలనేది కూడా ఒక మార్కింగ్ ద్వారా అది కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నాము. సో మనకు ప్రజలు అలాగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా కోవిడ్ బారిన పడకుండా ఉండడం కోసము అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఒక 50 రోజుల అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుండి జనవరి 19వ తారీఖు వరకు కూడా ప్రజలకు ఈ కోవిడ్ బిహేవియర్ మీద కూడా అప్రోప్రియేట్ బిహేవియర్ మీద కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ ఎలక్షన్స్లో సమస్యాత్మకంగా ఏదైతే ప్రాంతాలు ఉన్నాయి అంటే గడిచినసారి అంటే 2013 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే మొన్న మార్చిలో జరిగినప్పుడు కావచ్చు, ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో లేదంటే ఎలక్షన్ రిలేటెడ్ వైలెన్స్ జరిగిందో అటువంటి ప్లేసెస్ని కూడా ఐడెంటిఫై చేసి అటువంటి ప్రదేశాలలో మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. సో అలాగే ఇంతసేపు రివ్యూ మీటింగ్లో ఈ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఒక స్మూత్గా కండక్ట్ చేయడానికి కావలసినటువంటి దిశానిర్దేశాన్ని గౌరవనీయులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలక్షన్ ప్రక్రియ ఎందుకు ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా దీని మీద ఇంత కేర్ తీసుకుంటూ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడానికి తనే ఫీల్డ్కి వచ్చి ప్రతి జిల్లాను కూడా తిరుగుతూ అధికారులను అలాగే ప్రజలను అధికారులను మోటివేట్ చేస్తూ ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వచ్చి ఉన్నారు. వారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో దీన్ని ఈ ఎలక్షన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కానీ అధికారులు కానీ ఎటువంటి ప్రలోభాలు కానీ ఇబ్బందులు కానీ గురి కాకుండా సాఫీగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలను తీసుకుంటూ ఉన్నాము. అలాగే ఎంప్లాయీస్ని కూడా కంప్లీట్గా ట్రైన్ చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి మైక్రో అబ్జర్వర్స్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మైక్రో అబ్జర్వర్స్గా కూడా
పెడుతూ ఉన్నాము. సో దట్ మైన్యూట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో జరిగేటటువంటి ప్రక్రియను కూడా మానిటర్ చేస్తూ ఎక్కడ కూడా ఎలక్షన్ ప్రక్రియ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాకుండా వేరే విధంగా జరగడానికి అవకాశం లేకుండా, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి వచ్చి ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడానికి కావాల్సిన విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అలాగే మనకు కంట్రోల్ రూమ్ అనేది కూడా, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ కోడ్కి సంబంధించినటువంటి ఎటువంటి కంప్లైంట్స్ కానీ, గ్రీవెన్సెస్ కానీ, వైలేషన్స్ కానీ ఏ వచ్చినా కూడా వాటిని ఇమ్మీడియట్గా రిడ్రెస్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మోడల్ కోడ్ వైలేషన్ ఆర్ ద సీరియస్నెస్ ఆఫ్ ఇట్, కొన్నిటిని ఇమ్మీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే వాటిని రిజాల్వ్ చేసేలాగా, అడ్రస్ చేసేలాగా ఆ టైంని చూసుకొని గంటలోపు లేదంటే నెక్స్ట్ 2-3 అవర్స్లో లేదంటే నెక్స్ట్ 1 డేలో ఈ విధమైనటువంటి కేటగరైజేషన్ చేసుకొని వాటిని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ టీంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎలక్షన్ ప్రక్రియను గైడ్ చేయడానికి కింద ఉన్నటువంటి ఆర్ఓస్, ఏఆర్ఓస్, ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మనకు టైం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అన్ని గైడ్లైన్స్ కూడా కొంత వారికి చెప్పడం జరిగింది. బట్ స్టిల్ గైడ్ చేయడానికి మనం ఒక జాయింట్ ఎలక్షన్ సెల్ కూడా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఎటువంటి క్లారిఫికేషన్ కానీ లేదంటే డిఫికల్టీ కానీ ఉన్నా కూడా ఆ జాయింట్ ఎలక్షన్ సెల్ ద్వారా కింద ఉన్నటువంటి అధికారులు ఎలక్షన్ ప్రక్రియను స్మూత్గా కండక్ట్ చేసుకోవడానికి చర్యలు కూడా తీసుకున్నాము. సో ఈ విధంగా జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తంగా ఉంది. సో ఒకే ఒక డిఫికల్టీ ఈ వ్యాక్సినేషన్ ప్లస్ ఇది 2 చూసుకోవడం, దానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారు కూర్చొని వర్కౌట్ చేసుకొని చూస్తున్నాము. సాధ్యమైనంతగా 2 డిస్టర్బ్ లేకుండా 2 కూడా ఎఫిషియెంట్గా జరిగేలాగా చర్యలు తీసుకుంటాము. సరే, ఈ టీడీపీ మేనిఫెస్టో పైన అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి కదా, సో పంచాయతీ ఎలక్షన్స్ పార్టీలకు అతీతంగా జరగాలి కదా, సో వాటిపైన ఏం యాక్షన్ తీసుకోబోతున్నారని మీ ద్వారా ఎస్సీసీ గారిని అడుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం ఉంటే ఎస్సీసీ గారు రియాక్ట్ అయితే. సో మీరు ఆ ఇష్యూని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలండి. దీన్ని కమిషన్ విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్. సో ప్రోత్సాహకాలు జరుగుతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలకు అయిన ప్రాంతాల్లో పంచాయతీలకు ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు, దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా లేదా? గైడ్లైన్స్ ఏ విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారం స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. 2 ఓటర్ ఐడీలు ఉంటాయి సార్. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఓటేస్తారు, నెక్స్ట్ మున్సిపాలిటీలో వేస్తారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఒకవేళ అటువంటివి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 1 పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ 1 ఓటర్ ఐడి. ఒకవేళ అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదన్నా మీ దృష్టికి వచ్చి ఉండింటే డెఫినెట్గా అందులో ఏదైతే కరెక్ట్గా ఉందో దాన్ని మాత్రమే ఉంచేసి రెండవది తీసేయడం జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారిని, ప్రవీణ్ ప్రకాష్ గారిని వాళ్ళని విధుల నుండి తొలగించాలని నోటీస్ ఇచ్చినారు ఎస్సీసీ గారు. మీ తరఫున ఎస్సీసీ గారు రెస్పాన్స్ అయితే బాగుంటుంది. See, this is the mandate of not the district administration. సో డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి విషయాల్ని నేను చెప్తున్నాను. స్టేట్కి ఇంటర్నేషనల్ పడిపోతుంది సార్. ఈ ఛానల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ పడిపోతుంది, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్, త్రూఅవుట్ ద వరల్డ్. కైండ్లీ రెస్పాండ్ ఎస్సీ గారు లేకపోయింటే ఆ క్వశ్చన్స్ అడిగేవారు ఉన్నారు కదా, రియాక్ట్ అయ్యమంటే బట్టి సార్ మీ ద్వారా అడుగుతున్నాం డైరెక్ట్గా సార్. సజ్జల రామకృష్ణారెడ్డి అని, ప్రవీణ్ ప్రకాష్ అని పక్కన పెట్టాలని నోటీస్ ఇచ్చారు. So okay, fine. See, you are free to ask whatever you want to ask, and I am also free to say whatever, as district collector I want to say. Okay, so this is the election preparedness which we have done, and we have assured, myself and SP and DIG and Joint Collector, we have assured the State Election Commissioner that to ensure free and fair election, every step and all the steps have been taken, and we'll see that the elections are conducted in a proper manner. Now I request SP to చోట అబ్జర్వేషన్ పెట్టామన్నారు, దాన్ని హైపర్ సెన్సిటివ్గా గుర్తిస్తున్నామన్నారు. వాటిని తర్వాత సెంట్రల్ సిబ్బందిని
అబ్జర్వర్స్ గా నియమించాము. Yes. క్లారిటీ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని కాన్సెప్ట్ ఏకగ్రీవాలకు ప్రోత్సాహాలను గవర్నమెంట్ ఒక్క నిమిషం అంటే క్లారిటీ ఏకగ్రీవాలని ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవం అయితే ఇప్పుడు సెన్సిటివ్ ప్రాంతాలు అంటున్నారు. అది కొంచెం డిఫరెంట్ ఉంది. కొంచెం క్లారిఫై ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవం ప్రోత్సహిస్తే సార్ టోటల్ స్టేట్ వైడ్ ఉంటుంది అది. ఏదది ఓన్లీ ఇప్పుడు ఏకగ్రీవం సెన్సిటివ్ ప్రాంతాలు ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ దే ఆర్ బైండింగ్ ఆన్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్, నాట్ ఓన్లీ ఫర్ అనంతపురం. సో వాట్ ఎవర్ ఆర్ ద గైడ్ లైన్స్ విల్ బి టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్. జిల్లాలో సెంట్రల్ సిబ్బంది ఎక్కడెక్కడ అబ్జర్వర్స్ స్టేట్ ఇష్యూస్ సంబంధించి ఎస్సీసీ గారు రెస్పాండ్ అయితే బాగుంటుంది సార్. మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మీరు డిస్ట్రిక్ట్ సంబంధించి చెప్పగలుగుతారు ప్లీజ్. Okay, let first SP address from the police point of view. దాని తర్వాత ఎలక్షన్ సంబంధించిన ప్రిపేర్నెస్ అంతా కూడా రివ్యూ చేస్తారు. మనకి 4 ఫేజెస్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన జిల్లాలో 8 పోలీస్ సబ్ డివిజన్స్, అదేవిధంగా 83 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి ఉన్నటువంటి ఫోర్స్ కూడా 3600 మంది హోంగార్డ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి జిల్లా ఎస్పీ స్థాయి వరకు ఉన్నాము. కాబట్టి ఈ 4 ఫేజెస్లోనూ కూడా మన ఎలక్షన్స్ని చాలా స్మూత్గాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి, అదేవిధంగా ఎక్కడా కూడా ఎటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా చూసుకునే దానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నాము. ముఖ్యంగా మనము ఈ యొక్క ఫేజ్ని ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ ప్రక్రియ, దీన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. ప్రీ పోల్ యాక్టివిటీ, అదేవిధంగా పోల్ డే యాక్టివిటీ, ఆ తర్వాత పోస్ట్ పోల్ స్టాండ్స్. సో ఈ రకంగా డివైడ్ చేసుకుని మనము యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా గత అనుభవాల దృష్ట్యా లేదు మనకున్నటువంటి సమాచారం దృష్ట్యా ఏవైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయని చెప్పి మనము లిస్ట్ అవుట్ చేసుకుంటాము వాటిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రబుల్ మాంగర్స్ని వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కేటగరైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనము బందోబస్తు డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఫేజ్ 1 కదిరిలో జరుగుతుంది. అదేవిధంగా ఒక ఫేజ్ జరిగేటప్పుడు వేరే ఫేజ్లో అదర్ యాక్టివిటీస్ కూడా నడుస్తూ ఉంటాయి. నామినేషన్స్ కానివ్వండి, అదర్ స్టేజ్ 1 యాక్టివిటీస్, స్టేజ్ 2 యాక్టివిటీస్ అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని చాలా సైంటిఫిక్గా ఏ రోజు ఎక్కడ మనం డిప్లాయ్మెంట్ అనేది ఉంది అనేది మనం చాలా ఎఫెక్టివ్గా ఆప్టిమంగా పోలీస్ ఫోర్స్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పోల్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇతర స్టేక్ హోల్డర్స్ అంటే రెవెన్యూ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, వాళ్ళందరితో కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఇప్పుడు చూసినట్లయితే గత 2-3 డేస్ నుంచి కూడా జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ని మనం పెంచడం జరిగింది. ఇప్పటికే మనకి లైసెన్స్ వెపన్స్ అన్ని కూడా సరెండర్ చేయటము, బైండ్ ఓవర్స్ స్టార్ట్ చేయటము, అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ని కౌన్సిలింగ్ చేయటము, విలేజ్ విజిట్ చేయటము, సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆఫీసర్స్ వెళ్ళి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని తీసుకురావటము, ఇవన్నీ చేయడంతో పాటు ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఉండేటట్టు, అందరికీ సమాన అవకాశాలు ఉండేటట్టు అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడైనా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేయడానికి ఉత్ప్రేరకం చేసినా, లేకపోతే ఎవరైనా ఆ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రయత్నించినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ యొక్క ఎలక్షన్స్లో ముఖ్యంగా లిక్కర్ కానివ్వండి, అదేవిధంగా ప్రోత్సాహాలతో ఏవైతే ఓటర్స్ని కానివ్వండి, లేకపోతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని వారిని ఇన్ఫ్లుయెన్స్ గురి చేస్తారో, లేకపోతే థ్రెటన్ చేస్తారో అటువంటి వ్యక్తుల మీద ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా అటువంటి ఇండ్యూస్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ని అప్రాప్రియేట్ వేలో డీల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ని రెట్టింపు చేసుకుని అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమీ లేకుండా ఉండటానికి మోడల్ కోర్టు టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, చెక్ పోస్ట్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా జిల్లాలో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనంతపురం జిల్లాలో ఎటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకునే రకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేదానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సమాయత్తమై ఉంది. ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో గ్రామ పంచాయతీలు తీసుకుంటే 1044 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మనం చేసినటువంటి హైపర్ సెన్సిటివ్ కేటగిరైజేషన్లో ఇంతవరకు 269 హైపర్ సెన్సిటివ్ ఉండగా 374 మనం సెన్సిటివ్గా కేటగిరైజ్ చేయడం జరిగింది. అయితే మిగిలినవన్నీ కూడా నార్మల్ కేటగిరీలోకి వస్తాయి. అయితే ఇది ఫిక్స్డ్ కాదు. ఎందుకంటే నిన్న కలెక్టర్ గారు మేము కూడా జిల్లా స్థాయిలో అధికారులందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క ఎక్సైజ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ కానివ్వండి, క్రిటికాలిటీ మ్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా జిల్లా వారీగా మళ్ళీ క్షేత్రస్థాయిలోకి పోయి ఫీల్డ్ లెవెల్ రియాలిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఇద్దరు కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాస్తవాల దృష్ట్యా మళ్ళీ రీకేటగిరైజ్ చేయడానికి మనము ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మళ్ళీ ఒక 10% అటు ఇటు కూడా జరగవచ్చు రానున్న రోజుల్లో. బైండ్ ఓవర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ 2020 మార్చ్ టైంలో జరిగినటువంటి రన్అప్ ఏదైతే ఉందో ఆ రన్అప్లో మనం 1 వీక్ 10 డేస్లోనే సుమారు 12,000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఇంతవరకు రౌడీ షీట్లు కానివ్వండి, హిస్టరీ షీట్స్ కానివ్వండి, సస్పెక్ట్స్ కానివ్వండి, అదేవిధంగా హైర్డ్ అసాసిన్స్, బాంబు మేకర్స్, సికిల్ మేకర్స్, ట్రబుల్ మాంగర్స్, సో ఎవరి వల్ల అయితే పోలింగ్ ప్రాసెస్కి విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయో అటువంటి వారు అందరి మీద కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసుకున్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ స్టాండర్డ్ కాదు. ఎందుకంటే రోజులు ముందుకెళ్ళే కొద్ది కొత్త వాళ్ళు కూడా అందులోకి యాడ్ అవుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా తీసుకుని మనం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏవైతే బైండ్ ఓవర్స్ చేస్తామో ఈ బైండ్ ఓవర్స్ అనేది నామమాత్రంగా చేయడం కాకుండా దాని ఇంపాక్ట్ ఉండేటట్టు కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళ తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఒకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ ఆ యొక్క బైండ్ ఓవర్ ఏదైతే బాండింగ్ ఇచ్చారో దాన్ని వైలేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ బాండ్స్ కూడా ఫోర్ఫిట్ చేయడానికి కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ పాస్ ఆన్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ పేరుతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని వేధిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది కూడా మా దృష్టికి వచ్చింది. సో ఎక్కడైతే బైండ్ ఓవర్స్ కానివ్వండి, కౌన్సిలింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైతే ఉందో అదే అందరికీ కూడా సమానంగా వర్తించేటట్టు ఆఫీసర్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఉండి యాక్ట్ చేసేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ మేరకు అధికారులకు ఆల్రెడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే పలానా ఆఫీసరు పలానా రకంగా బిహేవ్ చేస్తున్నారు, ఒక బయాస్డ్గాను బిహేవ్ చేస్తున్నారు, ప్రెజుడియస్గా బిహేవ్ చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చినా మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలు ఎవరైనా కూడా ఆ రకంగా భావించినట్లయితే మేము దానికి కూడా ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం లోపు. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి జిల్లా అంతా కూడా ఇది వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ ఇవ్వచ్చు. వెంటనే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అల్టిమేట్గా మనం చూసేది అందరికీ కూడా సమాన అవకాశం ఇస్తూ ఒక న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క పోల్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా తరఫున రిక్వెస్ట్ సార్, మార్నింగ్ నుంచి మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. అందరికీ కూడా నా అభివాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేము అనుకున్న దానికంటే విషయాలు ఇంకా కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం అయింది కాబట్టి కొంచెం సమయ భావన అయింది. మీ అందరికీ కూడా బహుశా లంచ్ ఆలస్యం ఉంటుంది. అందుచేత కొద్ది సమయం మాత్రమే తీసుకుని నేను ముఖ్య విషయాలు ప్రస్తావించి దీన్ని ముగింపు పరుస్తాను. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కాదు. మీడియా మిత్రులందరూ కూడా దయచేసి సహకరిస్తే సజావుగా నేను చెప్పే విషయాలు ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. దయచేసి ఒక క్రమశిక్షణ పాటించండి. దయచేసి అడ్డుకోండి. ముందుగా అనంతపూర్ని ఎందుకు ఎన్నుకున్నామంటే ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు అభివృద్ధి పదంలోనూ అక్షర క్రమంలోనూ ముందుగా ఉంచే సందేహమే ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో కోవిడ్ సంఖ్య గణనీయంగా తగ్గటం ఎంతో హర్షదాయకం. దీనికోసం జిల్లా యంత్రాంగం, జిల్లాలో ఉండే ఆరోగ్య సిబ్బంది, జిల్లాలో ఉండే ప్రభుత్వ సిబ్బంది అకుంఠిత దీక్షతో ఎంతో శ్రమతో తమ ఆరోగ్యాన్ని కూడా బలంగా పెట్టి చేసినందుకు మనం అందరం కూడా వాళ్ళకు కృతజ్ఞతలై ఉండాలి. నేను తప్పనిసరిగా మీరందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగానూ అనంతపూర్ వారిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైగా కేసులు నమోదు చేసుకున్న తరుణంలో ఈరోజు 150 కంటే తక్కువ, ఇప్పుడు 200 కంటే ఇటీవల కాలంలో దాటిపోవడం అనేది చాలా
శుభ పరిమాణం. దీన్ని బట్టి ఏంటంటే మనం తీసుకుంటున్న చర్యలు, నియంత్రణ చర్యలు ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినందువల్లనే సంఖ్యాపరంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుంది. ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో రాష్ట్ర యంత్రాంగం హెర్డ్ ఇమ్యూనిటీ గురించి ఏదైతే చెప్తుందో బహుశా అటువంటి మంచి స్థితి శుభ పరిణామం కూడా మన కోవిడ్ నియంత్రణలో ఉందేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఓటర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గతంలో లాగానే ఏమాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో మీరు ఈ ఎన్నికల్లో మీరు పాల్గొనమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజ్యాంగ సంస్థలు ముఖ్యంగా ఈ పంచాయతీలు మీరు అధిక సంఖ్యలో ఉత్సాహంగా మీరు పాల్గొనడం ద్వారా ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయి. పంచాయతీలకి తొందరగా ఎన్నికలు జరిగితే వాళ్ళకి విధులు కూడా వస్తాయి, పరిపుష్టి అవుతాయి, మంచి నాయకత్వం వస్తుంది. నాయకత్వం కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా పబ్లిక్ పార్టిసిపేషన్తో జరిగే కార్యక్రమాలు, కోవిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా సానుకూల దృక్పథంతో ముందుకు పోతాయని చెప్పేసి నేను మనవి చేస్తూ పూర్తి భద్రతా ఏర్పాట్లు ఓటర్స్ దృష్ట్యా చేశాను. గతంలో 7 నుంచి 1 గంట దాకా ఉండే పోలింగ్ సోషల్ డిస్టెన్సింగ్ ని దృష్టిలో పెట్టుకుని 6:30 నుంచి 3:30 దాకా పెంచడం కూడా జరిగింది. ఆఖరి గంటలను అరగంటలను ఎవరైతే కోవిడ్ పేషెంట్స్, పాజిటివ్ పేషెంట్స్ ఉండి పార్టిసిపేట్ చేస్తామని అన్నా కూడా వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి పార్టిసిపేట్కి ఏర్పాటు చేస్తున్నారు. రెండవది, కలెక్టర్ గారు కూడా జిల్లా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో సమగ్రంగా చేసినందుకు నేను వారిని అభినందిస్తాను. అన్ని జిల్లాల వాళ్ళు కూడా మన కలెక్టర్ గారు ఎట్లాగైతే దూరదృష్టితో ఆరోగ్యపరంగా తీసుకున్న రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారు, తప్పకుండా తీసుకుంటున్నారని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కంప్లీట్ గా రాష్ట్ర సిబ్బందితోనే జరుగుతాయి. కేంద్ర సిబ్బంది అనేది అవసరమైతే వస్తుందనే ఒక దూరదృష్టితో ఏర్పరిచింది కాబట్టి కేంద్ర సిబ్బందిని వాడుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మాకు రాష్ట్ర సిబ్బంది మీద పూర్తి విశ్వాసం ఉంది. దానికి తగ్గ సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఎన్నికలు నిర్వహించడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర సిబ్బంది పరిపూర్తిగా సరిపోతారు అని అనుకుంటున్నాను. ఎలక్షన్ సంబంధించి నేను కలెక్టర్ గారు చాలా సుదీర్ఘమైన ప్రెజెంటేషన్, ప్రతి ఒక్క అంశం మీద కూడా దృష్టి పెడుతూ వాయించిన విధానం, అట్లాగే భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ గారు తీసుకున్న సమగ్రమైన నిర్ణయం, డిఐజీ గారి సూపర్విజన్ లో తీసుకున్న నిర్ణయం సంపూర్తిగా ఉంది. నేను ఎటువంటి సూచనలు భద్రతా పరంగా కానీ ఏర్పాట్ల పరంగా కానీ చేయాల్సిన అవసరం లేకుండానే వారు అన్ని ఏర్పాట్లు కూడా సమగ్రంగా చేసినందుకు నేను జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఈ ప్రతి ఎలక్షన్ మాదిరి ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా భద్రతా ఏర్పాట్లు భాగంగా ఈ కొన్ని విష సంస్కృతిలో భాగంగా వచ్చిన లెక్కలు ఇవన్నీ కూడా రావడం, దీని మీద ప్రత్యేక దృష్టి అయితే జిల్లా యంత్రాలు ఈ వరకు పెట్టారు. ప్రధాన సమస్య ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బోర్డర్ ఉండటం చేత ఈ అంతర్రాష్ట్రంగా వచ్చే వీటిని అరికట్టడం ఒక పెను సవాలు. ఈ సవాళ్ళు కూడా బాధ్యతాయుతంగా జిల్లా యంత్రాంగం తీసుకున్నారు, గుర్తించారు, సన్నద్ధమయ్యారు. దీంట్లో వీళ్ళు జయప్రదం కూడా అవుతారు అని చెప్పేసి నేను భావిస్తాను. మిత్రులారా, కొన్ని రాష్ట్ర సమస్యలు ఉంటాయి. రాష్ట్ర సమస్యలు రాష్ట్ర మీడియాతో పరిష్కరించుకోవాలా, స్థానిక సంస్థల్ని స్థానిక మీడియా దీంతో దాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగాను జిల్లా వ్యాప్తంగాను ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే దీన్ని నేను ప్రస్తావించిన తప్పదు. ఈ వేదిక ద్వారా నేను వచ్చిందే ఈ విషయం గురించి ప్రధానంగా మాట్లాడడానికి, ఈ విషయం గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికే వచ్చాను. యునానిమస్ ఎలక్షన్ సంగతి ఏమిటి అని
నిన్నటికి నిన్న మాన్య గవర్నర్ గారికి అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు స్వయంగా వాళ్ళ ఆందోళనని ఈ యునానిమస్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఒక దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయేమోనని వాళ్ళ భయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు గౌరవించాలి. కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో, ఓటర్ల స్థాయిలో ఉన్న సమస్యల్ని రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రతిబింబిస్తుంటారు, వాళ్ళని గౌరవిస్తుంటారు. ఇదే రాజకీయ విషయాల్లో స్వేచ్ఛ అంటే ఇందువల్లే డెమోక్రసీ బలపడుతుంది. కలెక్టర్ గారు కూడా, గవర్నర్ గారు కూడా సావకాశంగా విన్నారు. ఈ దృష్టి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో లేదా అంటే ఉంది. మిత్రులారా, నేను యునానిమస్ ఎలక్షన్స్ గురించి చెప్పదలుచుకున్న ప్రధాన విషయం ఏంటంటే, యునానిమస్ ఎలక్షన్స్ గతంలో కూడా ఉన్నాయి, ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి. ఒక పరిమితిలో, ఒక పద్ధతిలో, కొన్ని గ్రామాల్లో, కొన్ని ఉన్న సంస్కృతుల్లో, కొన్ని అక్కడున్న ఆదర్శాలతో, అక్కడున్న విధానాలతో, అక్కడున్న సామర్థ్యంతో కొన్ని యునానిమస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్ని యునానిమస్ ఎలక్షన్స్ తప్పు అని ఎవరు కూడా ఎప్పుడు అనరు. స్వేచ్ఛగా గ్రామం అందరూ కూడా కలిసి వచ్చి యునానిమస్ ఎలక్షన్స్ చేయాలి అంటే వాటిని మనం స్వాగతించాలి. దీనికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. గతం నుంచి ఉన్న పంచాయత్ రాజ్ శాఖ నుంచి ఉన్న యునానిమస్ గా వచ్చిన ప్రోత్సాహాలే ఉన్నాయి. అయితే నిన్నటికి నిన్న ఒక పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టిన నేపథ్యంలో ఇంతగా నేను సూచించాను. ఎందుకంటే ఇది ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించకుండా వారంలో వారు అత్యంత ఉత్సాహంతో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు కాబట్టి వారు సంజయ్ శివరాని ఇట్లాంటివన్నీ ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించి మీరు చేసి ఉండాలి అని చెప్పి వారికి ఖచ్చితమైన సూచన చేశాను. అది నా బాధ్యత, నా విధి, నా కర్తవ్యం. దాన్ని నేను విస్మరించాను. కానీ యునానిమస్ ఎలక్షన్స్ కావాలి, ఇంత పర్సంటేజ్ కావాలి, ఇంత ఎక్కువగా కావాలి, యునానిమస్ ఎలక్షన్స్ అయితేనే గ్రామాలకు మేలు జరుగుతుంది, యునానిమస్ ఎలక్షన్స్ లేకపోతే మీకు నష్టం జరుగుతుంది అన్న వాదంతో నేను పూర్తిగా వివేచిస్తున్నాను. ఇది తప్పు. ప్రజాస్వామ్యం బలపడాలి అంటే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. 4 రకాల అభిప్రాయాలు సామరస్యంగా పంచుకోవాలి, పరిష్కరించుకోవాలి. అది డెమోక్రసీ. డెమోక్రసీలో వివిధ స్వరాల గొంతుల్ని నొకేయడం డెమోక్రసీ అవ్వదు, అవసరం. అది తప్పు. మనం నిగ్రహం ఉండాలి. అవతల వాడి ఒపీనియన్, అవతల వాడి అభిప్రాయాన్ని గౌరవించుకునే ఒబ్బడితనం మనకు ఉండాలి, సంస్కృతి మనకు ఉండాలి, ఉంది మనకు. దాన్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అందుకని ప్రోత్సాహకరాలుగా వెళ్ళి ప్రత్యేకంగా యునానిమస్ చేయాలి అనే ఒక ధోరణితో, అది ఒక వాదనతో, ఒక పిడివాదంతో చేసే యునానిమస్ ఎలక్షన్స్ ని దీనికి తావులేదు, వ్యవస్థలో తావులేదు. అందుకని నేను నిర్విధంగా రాజకీయంగా ప్రభావమైన వ్యక్తులు, రాజకీయాలని ప్రభావితం చేసే వ్యక్తులు యునానిమస్ ఎలక్షన్స్ దృష్ట్యా ప్రత్యేకంగా వీళ్ళు ఒక ప్రభావితం చేసి ఒక కొత్త అలజడి కనుక సృష్టిస్తే దాన్ని అడ్డుకునేదానికి ఎస్పీ గారికి ఈవరకే వారు తీసుకున్న నిర్ణయాలకు తోడుగా షాడో టీమ్స్ ని బిజీగా చేయమని చెప్పాను. ఈ షాడో టీమ్స్ తర్వాత కూడా ఇంకా వీళ్ళ ప్రవర్తనలో కానీ దీంట్లో కానీ ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కొంత గ్రౌండింగ్ కూడా చేయాల్సిన అవసరం వస్తే తప్పనిసరిగా మనం చేస్తాం. తర్వాత నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక భాగం. ఎన్నికల్లో పాల్గొనటం ఇది ప్రతి ఒక్కరి ఓటు వేయటం ప్రతి ఒక్కరి విధి. ఈ ఎన్నికల్లో పాల్గొని సామాజిక నాయకత్వంలో పాల్గొనాలి అని ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ వ్యవస్థ సహకరిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తుంది, కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఎటువంటి వివక్ష అనేది ఎవరికి ఉండదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. దీంట్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. 1-2 చిన్న తప్పులు ఏదైనా జరుగుతుంటే క్షేత్రస్థాయిలో దాన్ని సర్దుకుంటారు, సవరిస్తారు. మీరు కూడా దయచేసి ఒక నిర్మాణాత్మకంగా, సూచనాత్మకంగా అటువంటి చిన్న సమస్యలు ఏదైనా ఉంటే అనుభవజ్ఞులు మీ జిల్లా కలెక్టర్ గారు,
ఎస్పీ గారు పూర్తి పట్టుంది, వాళ్ళు తప్పనిసరిగా దాన్ని పరిష్కరిస్తారు. అంచేత ఎన్నికలు అనేవి పారదర్శకంగానే జరుగుతున్నాయి, పారదర్శకంగా జరగబోతాయి. మీరు చూస్తారు, చక్కగా జరుగుతాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను జిల్లాకి మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని మీ ద్వారా తెలుసుకుని మీ ద్వారా కూడా కొన్ని విషయాలు నేను తప్పనిసరిగా సేకరిస్తాను, మళ్ళీ వస్తాను. ఈ ఎలక్షన్లో కొత్తగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఆఖరి విషయం ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికే కాలాతీతమైంది. నేను కర్నూలుకు వెళ్ళాలి, ఇప్పటికే 1 గంట ఆలస్యంగా ఉంది వ్యవహారం. నేను కర్నూలులో చూసుకుని నేను మళ్ళీ కడప నైట్ హాల్ట్ చేయడం నేర్పించడంలో దయచేసి కొంచెం సమయం పాటించాలని మీకు అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక యాప్ను తీసుకొచ్చి కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం. ఈ కాల్ సెంటర్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు సిఇఓ గారు ఎలక్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే ఓటర్స్ కోసం కాల్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్స్ ని విస్తృతం చేస్తాం. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో నుంచి వచ్చే కంప్లైంట్స్ ని ప్రోత్సహిస్తాం ఈ యాప్ ద్వారా. ఈ యాప్ కూడా జియో యాప్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఈ జియో యాప్ లో నంబర్ 1 ఏపీ పంచాయతీ ఎలక్షన్స్ అని వస్తుంది. ఈ యాప్ ద్వారా రికార్డెడ్ మెసేజెస్, ఫోటో మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ రికార్డ్ అవుతాయి. దీనికి ఒక నెంబర్ ఇస్తాం. వారందరికీ జరిగిన యాక్షన్ ఏదైతే ఉంటుందో తెలియపరచడానికి కూడా ప్రయత్నిస్తాం. కొత్తగా చేస్తున్న ప్రయత్నం ఇది. మొదటిసారిగానే సక్సెస్ కాదు, బలపడుతూ వచ్చి సమస్యాత్మకంగా ఉండే 3rd స్టేజ్ పోలింగ్ వచ్చేసరికి పూర్తి నియంత్రణ, పూర్తి పట్టు దీనికి వస్తుంది. ఈ ఎలక్షన్ యాప్, కాల్ సెంటర్, ఎలక్షన్ సంబంధించిన డాష్ బోర్డ్ ద్వారా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని మీడియా ద్వారా వచ్చే కంప్లైంట్స్ తో పాటు ఈ యాప్ ద్వారా వచ్చే కంప్లైంట్స్ ద్వారా నిఘా పెట్టడం ద్వారా మేము ఎలక్షన్స్ ని పారదర్శకంగా చేస్తాం. ఎలక్షన్స్ లో మీడియాకున్న దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీడియాకున్న పాత్ర విశిష్టమైన పాత్ర, ప్రత్యేకమైన పాత్ర. మీరు ఇంత నిజమైన నిఘా వ్యవస్థగా మీరు జరుగుతున్న క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు మీరు తీసుకొస్తున్నారు కాబట్టి చక్కటి అవగాహన జిల్లా యంత్రాంగానికి, రాష్ట్ర యంత్రాంగానికి ఏర్పడుతుంది. మీరు కూడా ప్రగతిశీలకంగా, క్రియాశీలకంగా, నిర్మాణాత్మకంగా మీ సూచనలు ఇక ముందు ఇచ్చిన రీతిలోనే ఇంతకుముందు ఇస్తూ ఉంటే మనం కలిసి ఈ ఎలక్షన్స్ ని ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుపుకోవాలి. జరుపుకుంటున్నామని చెప్పి వినవిస్తూ సెలవు తీసుకుంటూ మీకు అందరికీ